సార్ నా పేరు నరసింహులు, మాది బుక్కరాయ సముద్రం, మా నాయన పేరు మధ్యలేటి. మేము కురవ కులానికి చెందిన వాళ్ళము. కొంతమంది మా బుక్కరాయ సముద్రంలో చిన్న చిన్న పిల్లలు పెద్ద మనుషులను చలాయిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు సార్, దేవర చేయాలని చెప్పేసి. ఆ దేవరికి ఎవరికి ఇష్టం లేదు, అయినా మేమే పెద్ద మనుషులు అని చెప్పేసి ఈ టీడీపీకి చెందిన వాళ్ళమని చెప్పేసి టీడీపీ అని మామూలుగా వచ్చి ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు ఈకపోయినా కానీ 4,000 ఇస్తావో 5,000 ఇస్తావో వసూలు చేస్తున్నారు. నేను వారం కిందట మా ఇంటికి పోయినారు. మా ఇంటికి పోయి మా అమ్మకి డిమాండ్ చేసినారు దాదాపు 4,000 5,000. నేను అడిగిన డిమాండ్ ఎందుకు, డిమాండ్ చేయొద్దండి, మేము ఇచ్చిందే తీసుకోవాలా, దేవర అనేది ఎవరికి ఇష్టం లేదు అని చెప్తే అంతతో అయిపోయింది. నిన్న మళ్ళీ నేను పోయి అంటే మా పెద్దనాయన కూడా దాంట్లోనూ పాల్గొన్న పెద్ద మనుషులే, ఊరి నిండా పెద్దోళ్ళు ఉన్నారు కానీ పెద్దోళ్ళు బాదు, వీళ్ళే పెద్ద మనుషులు. ఊరికి డబ్బులు కొన్ని వసూలు చేస్తుంటే నేను పోయినా ఎక్కడికి పెద్దమ్మ గుడి దగ్గరికి పోయినా. పెద్దమ్మ గుడి దగ్గరికి పోయి ఏరా ఇంటికాడి పోయి డిమాండ్ చేయొచ్చా, డబ్బులు మేము ఇచ్చిందే తీసుకోవాలి కానంటే మేము చెప్పిండే సాగాల, నువ్వు డబ్బుల గురించి అడుగుతావని పటా ఇక్కడ నలుగురు కలిసి కొట్టినారు నన్ను. డబ్బుల గురించి అడుగుతామని డబ్బా. ఎస్పీ గారికి సిఐ గారికి ఒక్కటే విన్నపించుకుంటేది, వీళ్ళు చోట పెద్ద మనుషులు, మేము పెద్ద మనుషులను చలాయిస్తూ ఈ దేవర ఎవరిని అడగలేదు, ఏ పెద్ద మనుషుల్ని అడగలేదు దేవర చేయాలని, ఊర్లో వాళ్ళని అడగలేదు, ఊర్లో వాళ్ళని అడగలే. ఎస్పీ పర్మిషన్ లేదు, సిఐ పర్మిషన్ లేదు, వాళ్ళందుకు వాళ్ళు డబ్బులు వసూలు చేసి కోట్లు వసూలు చేసేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు అడిగితే వాళ్ళ మీదికి పోతారు. వీళ్ళు కొంతమంది ఉన్నారు, ఏమన్నా పథకాలు అందవేమో అని భయపడి వాళ్ళు చెప్పినట్ల ఇస్తున్నారు డబ్బులు. వీళ్ళు ఇవే కాదు, ఈ చోటా పెద్ద మనుషులు బుక్కరాసంలో చోటాలో కొన్ని పెద్ద మనుషులు భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళంతా ఒక తాటు గుంపుగూడము, ఎలా వసూలు చేయాలి, ప్రజలతో ఎలా దోచుకోవాలని పన్నాం కట్టినారు. రాత్రి అదొకటి, నిన్ను వైఎస్ఆర్ వాళ్ళు పంపించినారు కదా, నువ్వు వైఎస్ఆర్ మనిషివని ఇంకా కొడుతున్నారు. ఇంకా కొట్టి నేను అప్పుడు పడిపోయి వచ్చి నేను వేరే ఆటోలో వచ్చి హాస్పిటల్లో పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి కంప్లైంట్ ఇచ్చిన సార్ సిఎస్ఆర్కి. కానీ కానిస్టేబుల్ పంపించినాడు పట్టుకొని రమ్మని. నాకు అప్పటికే అన్నీ నస్తున్నాయి. ఇప్పుడు కూడా లేసి వచ్చినానంటే ప్రజలకు తెలాలి కదా, ఈయన వాళ్ళు చేసే అన్యాయాలు ప్రజలకు తెలాలా అని. అందుకని నేను ఇట్లా లేసి వచ్చినా సార్, మీరు వచ్చినారని చెప్దామని, ప్రజలకు చెప్దామని. సార్ వాళ్ళు పెద్ద మనుషులు ఏ రకంగా దేవర్లు చేసి 200 పశువులను బలి తీయాలని చూస్తున్నారు సార్. 200 పశువుల్ని బలి తీయాలని చూస్తున్నారు. అవన్నీ మన ఎస్పీ గారు వాళ్ళకి ఖచ్చితంగా స్టేషన్ బిల్లంపి మందలించి ఆ పశువులు బలి కాకుండా చూడాలని, అన్ని కొట్టిన వాళ్ళకి ఖచ్చితంగా చొరవ తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్.